with 1% back mass spinning. Your elbows or shoulders should not bend. Okay? Bend. 2 టైమ్స్ వస్తారండి, మార్నింగ్ ఈవినింగ్. అరౌండ్ 45 to 1 అవర్ స్పెండ్ చేస్తారు. చాలా బాగా చేస్తున్నారు, చాలా డెవలప్మెంట్ ఉంది. ఓకే, ఫుడ్ చేతులు కాళ్ళు బాగా నడుస్తుంది, బాగా యాక్టివ్గా అయ్యాయి. సో ఇప్పుడు మనం అనంత రీహాబ్ సెంటర్లో ఉన్నాం కదా, మనతో పాటు ఒక పేషెంట్ ఉన్నారండి. సో లంగ్ ఇన్ఫెక్షన్ తోటి అడ్మిట్ అయ్యారు. కంప్లీట్గా కొంచెం కొంచెం రికవరీ అవుతూ వస్తున్నారంట. సో గార్డియన్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఏంటి సార్ కండిషన్ ఏంటి? లంగ్స్ ఇన్ఫెక్షన్ అయిందండి, న్యూమోనియా కూడా అయింది. ఓకే. దాని తర్వాత ట్రాకెస్టమీ చేశారు. డాక్టర్స్ వేరే హాస్పిటల్ నుంచి ఇక్కడ రిహాబ్కి వెళ్తే తొందరగా రికవర్ అవుతారు అని చెప్పారు. ఈ అనంత రిహాబ్ పేరు చాలా అక్కడ డాక్టర్స్ బాగా రికమెండ్ చేశారు. మంచి హాస్పిటల్, కొత్త హాస్పిటల్ బాగుంది, అక్కడ డాక్టర్స్ బాగున్నారు, వెళ్ళండి అని చెప్పారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 15 days అయింది. హాస్పిటల్ చాలా బాగుందండి. ఇట్స్ న్యూ హాస్పిటల్ అండ్ డాక్టర్స్ కూడా చాలా బాగున్నారు. నర్సెస్ తర్వాత సపోర్టింగ్ టీమ్, ఐఎంఎస్ కానీ క్లీనింగ్ కానీ అంతా చాలా బాగుంది. ఫిజియోథెరపీ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. డైలీ 2 times వస్తారు, మార్నింగ్ ఈవినింగ్. ఫిజియోథెరపీ మీకు వచ్చేసి రెస్పిరేటరీ థెరపీ, తర్వాత స్పీచ్ అండ్ స్వాలో థెరపీ, తర్వాత నార్మల్ బాడీ ఫిజియోథెరపీ చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. బెడ్ సైడ్ ట్రీట్మెంట్ ఎలా ఉందండి? బెడ్ సైడ్ ట్రీట్మెంట్ ఎందుకంటే ఆమెకు స్టిల్ ఆక్సిజన్ మీద ఒక 5 days ముందర వరకు ఉండేది. ఇప్పుడు క్యాప్ పెట్టేశారు. నిన్నటి నుంచి వీల్ చైర్ మీద కూడా తీసుకుని వెళ్తున్నారు. బెడ్ సైడ్ ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంది. బెడ్ సైడ్ 2 times ఎవ్రీడే 2 times వస్తారు. డెవలప్మెంట్ చాలా బాగుంది. ఆమె అసలు లేసేది కూడా కాదు, కాళ్ళు చేతులు కూడా కొంచెం కష్టం అయ్యేవి కడపడము. ఇప్పుడు బాగా చేస్తున్నారు. ఓకే. ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ వాళ్ళు రోజు ఎన్నిసార్లు వస్తూ ఉంటారు? 2 times వస్తారండి, మార్నింగ్ ఈవినింగ్. అరౌండ్ 45 to 1 అవర్ స్పెండ్ చేస్తారు. చాలా బాగా చేస్తున్నారు, చాలా డెవలప్మెంట్ ఉంది. చేతులు కాళ్ళు బాగా నడుస్తుంది, బాగా యాక్టివ్గా అయ్యాయి. ఎందుకంటే స్పెషల్ డైట్ అనేది ఇవ్వాలి కదండి వీళ్ళకి. ప్రతి ఒక్క కండిషన్కి ఒక సపరేట్ డైట్ అనేది ఉంటుంది. డైట్ ఎలా ఇస్తున్నారు? డైట్ కూడా మార్నింగ్ 2 times, ఈవినింగ్ మార్నింగ్ 2 times వస్తారు డైటీషియన్స్. వాళ్ళు కూడా చాలా పేషెంట్ వెయిట్, తర్వాత కండిషన్ బట్టి ఆమెకి క్యాలరీస్ ఇవ్వాలి, ఆమె డైజెస్ట్ చేసుకుంటుందా లేదా, ఆమెకి ఎనర్జీ ఎంత కావాలి అని చెప్పేసి ఒక చార్ట్ లాంటి తయారు చేసి పెట్టేసిపోతారు. వారు సిస్టర్స్ ఎవ్రీ టైం వచ్చి వాళ్ళు టైంకి డైట్ ఇస్తారు. యాక్టివ్గా ఉన్నారు. వెరీ హ్యాపీ. వెరీ నైస్, గుడ్ టు హియర్ అండి. సో ఓవరాల్గా అనంత గురించి ఏం చెప్తారు? ఎందుకంటే మీరు చూసారు ఇక్కడ రాకముందు తను ఏ స్టేజ్లో ఉన్నారు, ఇక్కడికి వచ్చాక ఆ హ్యాపీనెస్ అనేది తెలుస్తుంది. సో ఎలా రికవర్ అవుతూ వచ్చారు, మీరు ఏం చెప్తారు? నేను ఆల్రెడీ ఒక పేషెంట్ రికమెండ్ చేశాను. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళు కూడా మా పక్కనే ఉండేటోళ్ళు వేరే హాస్పిటల్లో, వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అయ్యారు. తర్వాత నేను ఎవరైనా ఎర్లీ నీడ్ రిహాబ్ సెంటర్ అంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ రిహాబ్ సెంటర్. పర్టికులర్లీ డాక్టర్స్ కానీ, నర్స్ టీమ్ కానీ, ఐఎంఆర్స్ కానీ, నీట్నెస్ వైజ్ కానీ అన్నీ బాగున్నాయి. నేను రికమెండ్ చేస్తాను. వెరీ నైస్ సార్. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్.